సంప్రదాయ బిజినెస్ కార్డును ఇంటెలిజెంట్ డిజిటల్ ఐడెంటిటీగా మార్చే లక్ష్యంతో జిమ్లీ అందుబాటులోకి వచ్చిందని ఇన్నోవర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిటిఓ త్రివేణి వేణుగోపాల్ కడలి తెలిపారు. ఎన్ఎఫ్సి ట్యాప్, క్యూఆర్ కోడ్ లేదా లింక్ ద్వారా ప్రొఫైల్ను వెంటనే పంచుకునే సౌకర్యం జిమ్లీలో ఉందని పేర్కొన్నారు. ప్రతి దశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం జిమ్లీ ప్రత్యేకత అని, నిరంతరం యూజర్ ప్రశ్నలకు సమాధానమిచ్చే అసిస్టెంట్, సమావేశాల తర్వాత స్మార్ట్ ఫాలోఅప్ డ్రాఫ్ట్లు, ఏఐ ఆధారిత కార్డు స్కానింగ్, ఇంటెలిజెంట్ మీటింగ్ నోట్లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయని వివరించారు. సమావేశాల్లో జరిగిన చర్చలను ఆటోమేటిక్గా ట్రాన్స్క్రిప్ట్స్, యాక్షన్ ఐటమ్స్, సారాంశాల రూపంలో నమోదు చేయడం ద్వారా ఏ వివరమూ మిస్ కాకుండా సహాయపడుతుందని తెలిపారు. ప్రొఫెషనల్స్, ఫౌండర్స్, నెట్వర్కింగ్ను మరింత తెలివిగా మార్చుకోవాలనుకునే వారి కోసం జిమ్లీ రూపొందించబడిందని చెప్పారు. ఈ యాప్ అప్ స్టోర్, గూగుల్ ప్లేలో ఉచితంగా అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలకు జిమ్లీ ఏఐ సందర్శించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ ఎల్ల మధు తదితరులు పాల్గొన్నారు. అండ్ ఎల్ఎస్ టెక్నాలజీ సొల్యూషన్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను యాజ్ ఎ సిటీఓ. అండ్ ఒక యాప్ డెవలప్ చేస్తాం. అదేంటంటే డిజిటల్ బిజినెస్ కార్డ్. ఎందుకంటే బికాజ్ మనం చాలా వరకు ఫిజికల్ కార్డ్స్ ప్రింట్ చేస్తాం, అది చాలా వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం, బట్ అది మిస్ అయిపోవడమే కాదు, మన ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. నాకు కేటగరైజేషన్ ఆఫ్ బిజినెసెస్ కావాలి. ఫర్ సపోజ్ నేను పెయింట్ డీలర్ని కలవాలి అంటే నా కార్డ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది నేను క్యాటలాగ్ అంతా వెతుక్కోవాలి. అలా కాకుండా దీంట్లో ఏమవుతుందంటే నేను సెర్చ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. సెర్చ్ కొట్టగానే నాకు ఎవరెవరు ఈ విశాఖపట్నం జోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ సౌత్ జోన్, నార్త్ జోన్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను ఆ పర్టికులర్ బిజినెస్ ఎంటిటీకి నేను డైరెక్ట్ కనెక్ట్ అవ్వచ్చు. అక్కడ ఎంతమంది ఉన్నారో అంతా. అది కాకుండా మేము ఇంకోటి ఏంటంటే షేరింగ్ ఆప్షన్ అంటే ఇస్తున్నాం. షేరింగ్ ఆప్షన్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ నేను ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీడియా అనే వాళ్ళని అందరినీ కూడా నేను గ్రూప్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఒక రూమ్ క్రియేట్ చేస్తాను, మీడియా అనే రూమ్ క్రియేట్ చేస్తాను. అందులోకి ఈ యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుందో వాళ్ళ మీడియా పర్సన్స్ అందరూ కూడా నా యాప్లోకి కనిపిస్తూ ఉంటారు. సో దట్ నేను అది షేర్ చేయగానే అది అందరికీ కూడా పబ్లిసైజ్ అవుతుంది. అది బేస్డ్ అపాన్ మనకి ఇష్టం ఉంటేనే అది ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. లేదా ప్రైవసీ కూడా ఉంది ఇందులో. ప్రైవసీ ఏంటంటే ఫర్ సపోజ్ ఇది ఓన్లీ ఫర్ పర్టికులర్ పీపుల్ అనుకుంటే వాళ్ళ వరకునే మనం ఈ యాప్ అనేది యాక్సెస్ ఇస్తాం. దాని తర్వాత ఏంటంటే ఇందులో బిజినెస్ అప్లికేషన్ సంబంధించింది మీటింగ్ నోట్స్. అంటే మనం ఏ అసిస్టెంట్ ఉంది, దాంట్లో టెక్స్ట్ రాస్తుంది. అలా కాకుండా మనం గ్రూప్గా మీటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను సోనీ టెలివిజన్స్ అనే డీలర్తో నేను మొత్తం ఆ గ్రూప్ ఆఫ్ డీలర్స్తో నేను మీటింగ్ పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేస్తానంటే సోనీ డీలర్స్ అందరినీ కలిపి ఒక మీటింగ్ రూమ్ నుంచి నేను మీటింగ్ లింక్ పంపిస్తాను. సో దట్ ఆ మీటింగ్లో మొత్తం అందరం కలిపి డిస్కస్ చేసుకోవచ్చు. అంటే ఇది పర్టికులర్గా బిజినెస్ అప్లికేషన్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది యాప్. అండ్ ఫిజికల్ కార్డ్ వచ్చేసి ఇలా ప్రింట్ అవుతుంది. ఇది ఎన్ఎఫ్సి కార్డు. అంటే జస్ట్ మన ఫోన్ మీద ట్యాప్ చేసుకుంటే మన డీటెయిల్స్ అనేది లింక్ రూపంలో వచ్చేస్తుంది. ఆ లింక్ డౌన్లోడ్ చేయగానే ఆ యాప్ డౌన్లోడ్ అయిపోతుంది అండ్ నా కాంటాక్ట్స్ అనేది మీ యాప్లోకి వచ్చేస్తాయి. సో ఈ కార్డ్ మీద మనం వెరైటీ మధు యాలా ఈజ్ అవర్ పార్ట్నర్, CEO ఆఫ్ దిస్ కంపెనీ అండ్ ఈజ్ ఇన్ US. మేమంతా కలిపి యాజ్ ఎ టీమ్ వీ డెవలప్ దిస్ అప్లికేషన్ కంప్లీట్లీ ఆన్ ది ఓపెన్ సోర్స్ సిస్టమ్స్. ప్రైవసీ సిస్టమ్ కానీ సెక్యూరిటీ కానీ హైగా ఫాలో అయ్యాం. సో దట్ దేర్ ఈజ్ నో డేటా బ్రీచ్ అనేది అసలు అవ్వదు. అండ్ వీఆర్ ఫాలోయింగ్ ఆల్ ది సర్టిఫికేట్స్. ఈ కార్డు మీద కూడా నేమ్స్ మనకు కావాల్సినట్టు మనం ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద క్యూఆర్ కోడ్. ఫర్ సపోజ్ ఎన్ఎఫ్సి మనం ట్యాప్ చేయకపోయినా కానీ క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసుకొని మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మేము ప్రొసీజర్ కూడా ఇస్తున్నాం, ఎలా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ స్టెప్స్ టు క్లెయిమ్ ద కార్డ్. అండ్ ఆల్సో వీ హ్యావ్ దిస్ ఫ్లయర్. అందరికీ కూడా ఈ ఫ్లైర్ని స్కాన్ చేస్తే మొత్తం దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇది వెర్షన్ 1 మాత్రమే. వెర్షన్ 2 ఇంకా ఇంప్రూవైజ్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఇది మార్కెట్లోకి కంప్లీట్గా స్టూడెంట్స్ కూడా మేము తీసుకెళ్లాలనుకుంటున్నాం. స్టూడెంట్స్కి ఎందుకు అంటే వాళ్ళ బిజినెస్ ప్రొఫైల్ వాళ్ళ స్టూడెంట్ ప్రొఫైల్ అనేది కంపెనీస్కి షేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు మేము వెర్షన్ 1 అక్కడి వరకు చేసాం. అండ్ వెర్షన్ 2 వీ వాంట్ టు ఇంక్లూడ్ లాట్ ఆఫ్ ఏఐ ఫీచర్స్ని కూడా బాగా ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ.